నాటకంలో జూలియట్ కదా ఫేక్ పాయిజన్ తాగేది. ఆ నాటకంలో జూలియట్ ఫేక్ పాయిజన్ తాగింది. ఈ నాటకంలో చామంతి రియల్ పాయిజన్ తాగుతుంది. నన్ను ఇంత హింస పెట్టావు కదా, చాప్. రోమియో, ఎలాగైతేనే నువ్వు ప్రేమించిన జూలియట్ ని పెళ్లి చేసుకున్నావు రోమియో. మా రెండు కుటుంబాలను కూడా త్వరగా కలిపేస్తే మాకింక ఏ అడ్డు ఉండదు. ఎరా జులాయిగాళ్లారా, రోడ్డు మీద పడి తిరగడం తప్ప మీకు వేరే పనే లేదా? హేయ్, నువ్వు కావాలని గొడవ పెట్టుకుంటున్నావని అర్థమవుతుంది. వెళ్ళు. సిగ్గులేదారా ఈ బతుకు బతకడానికి? ఏంట్రా బాగుతున్నావు? ఆగు. చూడు ట్రైబోల్, జరిగినవి వదిలే. ఇంకెన్నాళ్ళు గొడవలు పడుతూనే ఉంటాం. మాట్లాడుకుందాం, కలిసిపోదాం. మేము మీతో కలిసేదేంట్రా? బీన్ 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 ఈ విషయం తెలిసిన మహారాజు ఇరువైపులా ప్రాణనష్టం జరగడానికి రెండు వైపులా తప్పుందని గ్రహించి రోమియోను విరోనా పట్టణం నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్పిస్తాడు. పోన్లే, ఈ పని మనిషి ఇలా పైకి పోవాలనుంటే మనమేం చేస్తాం? దాన్ని పైకి తీసుకెళ్లే ఆ పైవాడి చేతుల్లోనే కదా అంతా ఉండేది. నేను బ్రతకను. జూలియట్, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నాకు వేరే దారి లేదు ఫాదర్. మీరే ఏదో ఒక విధంగా నన్ను ఈ ఆపద నుంచి తప్పించకపోతే నేను మరణించక తప్పదు. జూలియట్, అంత పని మాత్రం చేయకు. నీకు నేను సాయం చేస్తాను. కాకపోతే నేను చెయ్యమనే ఈ పని చాలా కష్టమైనది. చేయడానికి నీకు ధైర్యం ఉందా? నా రోమియో కోసం నేను దేనికైనా సిద్ధమే ఫాదర్. అయితే నువ్వు ఇంటికి వెళ్ళి వివాహానికి నీ అంగీకారం తెలుపు. సంతోషంగా కనపడు. రేపు రాత్రి నేనిచ్చే ఔషధం తీసుకో. ఆ ఔషధం నిన్ను 42 గంటల పాటు చనిపోయినట్లుగా చేస్తుంది. నువ్వు నిజంగా చనిపోయావనుకొని నిన్ను సమాధి చేస్తారు. ఈలోపు ఈ విషయాన్ని రోమియోకు నేను తెలియజేస్తాను. తిరిగి నీకు స్పృహ వచ్చేసరికి రోమియో నీ దగ్గరకు వచ్చేస్తాడు జూలియట్. ఆ తర్వాత మీరిద్దరూ మీకు నచ్చిన చోటుకి వెళ్ళి హాయిగా ఉండండి. అంతా అనుకున్నట్టుగా జరిగితే సరే సరి. ఎక్కడైనా ఏ పొరపాటైనా జరిగితే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఏ పొరపాటు జరగదు జూలియట్. ఇంతకు మించి వేరే దారి కూడా లేదు. సరే ఫాదర్, నా రోమియో కోసం నేను ఏదైనా చేస్తాను.
జూలియట్, ఈ ఔషధం స్వీకరించు. నువ్వు నిజంగానే పాయిజన్ ఇచ్చావా లేదంటే కాసేపు పడుకోవడానికి మత్తు ఇచ్చావా? లేదాంటీ. ఉందిగా. ఈ రోమియో జూలియట్ నాటకం అశాంతం, మనసుకు అత్తుకునేలా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ముందుగా రంగ మార్తాండ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. పాయిజన్ ఆంటీ కలిపింది. మరి లేచిందేంటి? అదే ఆంటీ అర్థం కావట్లేదు. నేనెన్నో నాటికలు ప్రదర్శన చేయించాను. ఇంత అంకిత భావంతో ఇంత అద్భుతంగా నటించిన జంటని వీళ్ళనే చూస్తున్నాను. ఒక కవి కలం నుంచి పుట్టిన కథకు ప్రాణం పొయ్యాలి అంటే అది నటించిన కళాకారుల వల్లే సాధ్యమవుతుంది. వీళ్ళు కాని పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ కథ ఆత్మకు జీవం పోశారు.